మెత్తగున్నోళ్ళని చూస్తే మొట్టబుద్ధి అవుతుంది అన్నట్టు ఈ మోసగాలు మునిగిపోను నిరుద్యోగులు ఒజబుచ్చుకుంటున్నారులా. ఇగో ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలకెళ్ళి వందల మందినే ఐటీ కంపెనీలలో కొలువులు ఇప్పిస్తామని ఒక్కొక్కరు తాన 2 నుంచి 4 లక్షల దాకా గుంజిరట. కొంతమందికి అయితే కొలువులు ఇచ్చినట్టు అపాయింట్మెంట్లు నకిలీ ఐడెంటిటీ కార్డులు కూడా ఇచ్చి ఆన్లైన్లో ట్రైనింగ్ నడుస్తున్నట్టు కాల్ కనెక్ట్ చేస్తున్నట్టు అన్ని చేసి 2-3 నెలల జీతం కూడా ఇచ్చిర్రట. 3 నెలలు జీతం ఇచ్చేటాలకు అబ్బా ఇదేదో మంచిగుంది కదా అని ఆయనత ఎరుకున్నోళ్ళను చుట్టాలని అందరిని ఇరికిచ్చి పైసలు కట్టించారట. ఇంకేముంది అట్లా చైన్ సిస్టమ్ లేక వందల మంది తన పైసలు గుంజి 15-20 కోట్ల రూపాయలు జమాయించుకొని జంపయ్యారట. ఇక మొన్న నెల మొదట్ల జీతం వస్తుందేమో అని అందరు ఎదురు చూస్తుంటే ఇక రాకపాయ అగ రాకపాయ. ఏమో ఆయన ఫోన్లు చేసి అడిగితే కంపెనీ ఆడిటింగ్ నడుస్తుందండి, 4 తారీఖు నాడు జీతం పడుతుంది అని నమ్మిచ్చిరట. మళ్ళీ 4 తారీఖు అంతా చూసి 5 తారీఖు నాడు ఫోన్లు కొడితే ఏముంది స్విచ్ ఆఫ్. ఇంకేముంది పోయి మోసం అని అందరు ఒక్కతాన పోగై మీరంతా ఎక్కడోళ్ళు అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోర్రి.